మరి కాసేపట్లో బీఆర్కే భవన్ కు చేరుకోబోతోంది కేసీఆర్ కాన్వాయ్. ఆయనతో పాటు లోపలికి 9 మందికి అనుమతినిచ్చారు కాళేశ్వరం కమిషన్. మరి కాసేపట్లో విచారణకు హాజరు కాబోతున్నారు కేసీఆర్. బీఆర్కే భవన్ దగ్గర పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. కమిషన్ విచారణకు కేసీఆర్ వస్తూ ఉండడంతో ఇప్పటికే భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. విచారణకు కేసీఆర్ వెంట 9 మందికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అనుమతినిచ్చారు. అలాగే విచారణ జరిగే హాల్లో మొత్తంగా 40 మంది ఉంటారు. అందులో ఈ 9 మందితో పాటు కేసీఆర్ తో పాటు ఉన్న 3 అడ్వకేట్స్ అలాగే మీడియా ప్రతినిధులు కూడా లోపల ఉంటారు. ఇప్పటికే పీసీ ఘోష్ అక్కడికి చేరుకున్నారు. విచారణ హాల్ ని పరిశీలిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే కేసీఆర్ కూడా బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇంకా ఎంతసేపట్లో కేసీఆర్ కాన్వాయ్ అక్కడికి చేరుకుంటుంది? ఒకసారి బీఆర్కే భవన్ బయట సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక 20 మినిట్స్ వ్యవధిలోనే కేసీఆర్ కాన్వాయ్ ఇక్కడికి బీఆర్కే భవన్ వద్దకి చేరుకోబోతుంది. అండ్ కేసీఆర్ రాక సందర్భంగా ఈరోజు ఉదయం నుండే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి వస్తారని ఊహించినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బారికేడ్స్ అన్నింటినీ ఏర్పాటు చేశారు. మొత్తం ఎక్కడికక్కడ బీఆర్కే భవన్కు వచ్చేటువంటి రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రోడ్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా బ్లాక్ చేసేశారు. అటు ఉదయం నుండే పోలీసుల రిస్ట్రిక్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అటు మెయిన్ రోడ్ నుండి బీఆర్కే భవన్కు వచ్చేటువంటి 3 రోడ్స్, అటు సెక్రటేరియట్ నుండి వచ్చేటువంటి రోడ్, ఇటు ఆదర్శ్ నగర్ అండ్ జిహెచ్ఎంసీ నుండి వచ్చేటువంటి రోడ్, అన్ని రోడ్స్ని కూడా పోలీసులు కంప్లీట్గా బారికేడ్స్తో అష్టదిగ్బంధనం చేశారు. ఎక్కడికక్కడ మొత్తం పోలీస్ ఫోర్స్, అటు లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు క్యూఆర్టీ టీమ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి పోలీసులతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అండ్ ఇటువైపు మనం చూడొచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు టువర్డ్స్ మెయిన్ రోడ్ నుండి వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ని కంప్లీట్గా పోలీసులు బ్లాక్ చేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. అటు రోప్ పార్టీ పెట్టి పోలీసులు వీళ్ళందరినీ కూడా రిస్ట్రిక్ట్ చేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇటువైపు మనం చూడొచ్చు క్యూఆర్టీ టీమ్స్కి సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ మొత్తం కార్యకర్తలను అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే కేసీఆర్ కాన్వాయ్ బీఆర్కే భవన్ వద్దకి చేరుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.